ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గురుచరణారవిందాభ్యాం నమః. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్య శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిస్సీదశాదనం గం గణపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతూ మహాసరస్వత్యై నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే గురవే సర్వలోకానాం విషజే భవరోగిణః నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్య శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. ఆంబోతుకు అచ్చు వేసి వదులుట వృక్షోత్సర్గము గురించి వివరిస్తూ ఉన్నారు. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చోపెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవన్నని కుతూహలంతో ఇట్లా చెప్తూ ఉన్నారు. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలకు ప్రీతిగా వృషోత్సర్గము చేయుట లేదా శివలింగమును గాని శాలిగ్రామమును గాని దానము చేయుట, ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకోవచ్చును. వారికి కోటి యాగములు చేసిన ఫలము తక్కుతుంది. ప్రతి మనుజుని పితృదేవతలు కూడా తమ వంశమునందు ఎవరైనా ఆంబోతుకు అచ్చువేసి వదులుదురేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆంబోతుకు అచ్చువేసి పెండ్లేను చెయ్యడో అట్టివాడు రౌరవాది నరకములను అనుభవించుటయే కాక వాని బంధువులు కూడా నరకములకు గురి అవుతారు. గాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయం సమయమున శివదేవులకు ఆలయమునందు కానీ విష్ణు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణయుండి మరునాడు శక్తి కొలది బ్రాహ్మణులకు సమారాధన చేసి భోజనం ఏడిన ఇహపరమును సుఖమును అనుభవించుటే కాక స్వర్గ సుఖములను అనుభవిస్తారు. కార్తీక మాసంలో విసర్జించవలసినటువంటి విధుల గురించి వివరిస్తూ ఉన్నారు. ఈ మాసమునందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరులు ఎంగిలి ముట్టకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపై తినరాదు, తిలదానం పట్టరాదు, సంధ్యావందనం చేయని వారు వండినటువంటి వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారం నాడు సూర్యగ్రహణ కాలములో భోజనాదులను చేయరాదు. కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు. తరువాత ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణ ఉండవలేను మరియు ఉపవాసం ఉండవలేను. ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలేను. కార్తీక మాసంలో తైలం నూనె ఒంటికి రాసుకుని స్నానం చేయకూడదు. పురాణమును విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో స్నానం చేసినట్టు సమానమని బ్రహ్మదేవుడే చెప్పి ఉన్నాడు. కావున వేడి నీటితో స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలానైనా విడవకుండా కార్తీక మాసం వ్రతం చేయవలనని కుతూహలం కలిగిన వారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవలేను. అట్లా చేయగలిగిన వారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేరును మనసులో తలుచుకుని స్నానం చేయవలేను. ఏ నది తమకు దగ్గరగా ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలేను. అట్లా చేయల మహాపాపయి జన్మ జన్మములకు నరకమునందు అనుభవించే కాక కుంగిపోతారు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు మాత్రము దగ్గరగా ఉన్న చెరువుల దగ్గర కానీ నూతుల దగ్గర కానీ స్నానం చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును పఠిస్తూ స్నానం చేయవలేను. గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని పఠించుచు స్నానం చేయవచ్చును. కార్తీక మాసమ వ్రతమును చేయువారు
పగలు పురాణ పఠనం చేయుచు శ్రవణం చేయుచు హరికథా కాలక్షేపంతో కాలం గడపవలెను. సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములను ఆచరించుకుని ముగించుకుని పూజామందిరమునందు గాని శివునికి కల్పోక్తంగా ఈ కింది విధంగా పూజ చేయవలెను. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయే నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. తేజో రూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారంగా కార్తీక మాసమంతయు పూజించవలెను. శివ సన్నిధిన దీపారాధన చేయవలెను. ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడు అగుతారు. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారాలతో సంతృప్తిపరచవలెను. ఇట్లా చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలితం కలుగుతుంది. 1000 వాజపేయ యాగములు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఈ కార్తీక మాసము 9 రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశల సన్నిధిన నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీకులకు పితృదేవతలకు కూడా మోక్షం కలుగుతుంది. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించిన వారు 100 జన్మలు నానా యాతులను అనుభవించి అనేక తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి మొదలగు క్షుద్ర జన్మల్ని ఎత్తుతారు. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వ జన్మ జ్ఞానం కూడా కలుగుతుంది. వ్రతం చేసినను, పురాణం చదివినను, వినినను, వినిపించిన వారికి కూడా సకల ఐశ్వర్యములు కలిగి మోక్షం కలుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. దీప ప్రజ్వలన చేత ఎలుక పూర్వజన్మ నందు కలిగినటువంటి జ్ఞానాన్ని పొందడం గురించి రేపటి రోజున వివరిస్తారు.